ఇక కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 6వ తేదీన జ్ఞానేశ్వరి వెంట వెళ్లి అదృశ్యమైన ఆ కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కుక్క ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా జ్ఞానేశ్వరి తల్లితో పాటు పలువురిపై మురుగుతూ కరిచేందుకు ప్రయత్నించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఇక ఆ తర్వాత మరోసారి అదృశ్యమైన కుక్క తిరిగి రావడంతో అధికారులు దాన్ని బంధించి మెడకు జీపీఎస్ పరికరం అమర్చారు. జ్ఞానేశ్వరి ఆచూకీ గురించి కుక్క ద్వారా ఏదైనా కీలక సమాచారం లభించే అవకాశం ఉందని పోలీసులు భావించారు. అయితే అనూహ్యంగా ఇంటి వద్దే కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. కుక్క ప్రవర్తన వెనుక ఏదో భయంకరమైన కారణం ఉండొచ్చని గ్రామస్తులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మనం చూస్తున్నాం జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. అలాగే కుక్క ద్వారా ఏదైనా దొరుకుతుందేమో అని అందరూ ఆశించారు, కానీ చివరికి ఆ కుక్క కూడా చనిపోయింది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అక్కడ? దుర్గా, ఏదైతే ఈ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క మృతి చెందడంతో కీలకమైన ఆధారం పోయిందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 6వ తేదీన జ్ఞానేశ్వరి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైందో ఆమె వెంటే వెళ్ళినటువంటి కుక్క కూడా అదృశ్యమైంది. 3 రోజుల తర్వాత అనూహ్యంగా కుక్క ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన కుక్కలో మార్పు గమనించారు. అది మురుగుతూ, అంటే ఎప్పుడు లేని విధంగా శాంతంగా ఉన్నటువంటి ఆ కుక్క మురగడంతో పాటుగా కలిసేందుకు కూడా బంధువులు, అదేవిధంగా జ్ఞానేశ్వరి తల్లి మీద కూడా రావడంతో అందరూ కూడా భయానికి గురయ్యారు. అయితే ఆ కొద్ది నిమిషాల పాటు అక్కడ ఉండి మళ్ళీ వెంటనే కుక్క వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ మర్నాడు మళ్ళీ కుక్క రాత్రి వేళ ఇంటికి రావడంతో అక్కడే మాటు వేసినటువంటి మున్సిపల్ సిబ్బంది, తునికి సంబంధించిన మున్సిపల్ సిబ్బంది వలవేసి దాన్ని బంధించారు. దాన్ని ఒక ఇనుపంలో వేసి దాని మానసిక పరిస్థితిని గమనించారు. అయితే సాధారణ స్థితికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి జనాన్ని బయటికి పంపించాలని చెప్పి కేవలం జ్ఞానేశ్వరి బంధువులు మాత్రమే ఉంచి మిగిలిన వ్యక్తులందరినీ కూడా బయటికి పంపించేశారు. 2 రోజుల పాటు దాన్ని మానసిక పరిస్థితిని పరిశీలించారు. అది సాధారణ స్థితికి వస్తే ఖచ్చితంగా జ్ఞానేశ్వరి యొక్క ఆచూకీ చూపిస్తుందని ఒక నమ్మకాన్ని అయితే పోలీసులు పెట్టుకున్నారు. ఈయన అటవీ శాఖ సంబంధించి వాళ్ళ శాఖను తీసుకొచ్చి బిగించారు. నేనంతా కూడా ఆ కుక్క ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి పరిశీలించినప్పుడు కూడా అది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించి ఇంటికి రావడం జరిగింది. అయితే 2 రోజుల నుంచి కూడా ఆహారం తీసుకోకపోవడంతో ఇవాళ కుక్క మృతి చెందడం అటు కుటుంబ సభ్యుల్లో బాధ కలిగించింది. అదేవిధంగా పోలీసులకి కీలకమైన ఆధారం పోయినట్టు ఉంది.